అందరూ కూడా మీలాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. శ్రీ చైతన్య నారాయణలో రావాలా మీలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే కష్టపడి చదువుకున్నాం. మా తమ్ముడు ఐఏఎస్, వాళ్ళ అబ్బాయి ఐఏఎస్, వాళ్ళ కోడలు ఐఏఎస్, ఇంకా మీలాంటి వాళ్ళ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. కనుక ఏ స్కూల్లో చదువుకున్నామేమో గ్రామాల్లో పెరిగిన వాళ్ళమే. తెనాలి లేకపోతే బాపట్ల పెద్ద పెద్ద ఊళ్ళలో పెరగల. మీలాంటి వేమని చిన్న చిన్న మా నాన్నగారు పల్లెటూళ్ళు మీలాంటి గ్రామాల్లో టీచర్గా చేశారన్నమాట. సో మాకు కూడా మా మేడం టీచరు, మా మేడం లెక్చరరు, నేను కంప్యూటర్ ఇంజనీర్. అయినా కానీ చాలా కాలేజీలు స్కూల్కి వెళ్ళి మీలాంటి కొన్ని వేల మంది పిల్లలు చూశాను ఒక 32 సంవత్సరాలు బట్టి. అన్ని స్కూల్స్కి కాలేజీకి వెళ్తుంటాము. ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు చాలామంది పిల్లలు. ఇప్పుడు ఎవరు అంకుల్ చెప్పారు కదా, ఇప్పుడు ఆంటీ మీ మేడం కూడా మంచిగా చెప్తున్నారు. ఆ మేడం మాట కూడా వినండి. ఇక్కడ ఒక స్వామి ఒక పద్యం చెప్తారన్నమాట. ఎవరైతే అప్పుడు ఆ పద్యం పాటిస్తారో వాళ్ళు పైకి వస్తారు. పెద్దలన్న మాట పెరుగన్నమును పోలు. సారు పెద్ద, నేను పెద్ద, మీ నాయన పెద్ద, ఆ మేడం పెద్ద, ఒక పెద్ద మనుషులు ముగ్గురు కూర్చున్నారు. వాళ్ళ మాటలు ఏంటి? పెరుగన్నమును పోలు. పెరుగన్నం అంటే తెలుసుగా, మా ఊళ్ళో అంటే మెట్రాల్లో తెలియగా, మీకైతే పల్లెటూరులో తెలుసు పెరుగన్నం అంటే. పెద్దలన్న మాట పెరుగన్నమును పోలు స్వీకరించవాలని చేద్దామంది. లేదు మా ఆయన చెప్పిండే, మా పంతులు చెప్పిండే, వాళ్ళకి అదే పని, వాళ్ళకి ఏది అన్నాం అనుకో నో యూస్. పెద్దలన్న మాట పెరుగన్నమును పోలు స్వీకరించవ చిత్తం. దిస్ ఇస్ మైండ్, ఇస్ వెరీ ఇంపార్టెంట్.